నేను మళ్ళీ ఫోన్ చేస్తానులే. ఒక్క నిమిషం ఉండు. ఎవరో వచ్చారు. దయ్యం కలవాలి. అన్న మీటింగ్లో ఉన్నారు. మీరెవరు? మార్నింగ్ అన్నా. అన్నా, స్వప్న తన ఫ్రెండ్స్ వచ్చారు. రమ్మను. ఓకే అన్నా. అబ్బో సరే, హాయ్ దయా. ఇంకా మీరు వెళ్ళండి. నమస్తే. రే, ఏంట్రా సడన్ గా? కూర్చోండి. నాయుడు, కాఫీ పంపించు. ఏరా సడన్ గా స్టేటస్ గిటప్ మారింది. ఎమ్మెల్యే ధనంజయ్ గారు ఆయన క్వారీ బిజినెస్ కి నన్ను ఇన్ఛార్జిగా ప్రమోట్ చేశారు. అందుకే ఈ ఇల్లు, హోదా. బిజినెస్ లో బిజీ వల్ల మీకు చెప్పేంత టైం కూడా లేదు. ఏమనుకోకండి. పర్వాలేదురా, నువ్వు ఎదుగుతున్నావంటే నీకే హ్యాపీ ఫీల్ అయ్యేది నీవేరా. దయా, ఈ హ్యాపీ మూడ్లో నీకు గుడ్ న్యూస్. ఏంటది? స్వప్న తల్లిగా పోతుందిరా. త్వరలో ఆ పెళ్లి కూడా అయిపోతే చాలా బాగుంటుందిరా. ఏంటిదయ్యా మాట్లాడవే? పెళ్ళేగా. ఓకే, ఎప్పుడు అనుకుంటున్నారు? అది నీ ఇష్టం. నువ్వెప్పుడంటే అప్పుడే. తన పెళ్లికి నా ఇష్టం దేనికి? అదేంట్రా, స్వప్న పెళ్లి చేస్తున్నది నువ్వేగా? రే, లవ్లో డేటింగ్లు, డేట్ అయిపోయిన తర్వాత వామిటింగ్లు ఇవన్నీ కామన్ రా. దానికి మీరేంటి పెళ్లిగిళ్ళని ఏదో లింకులు ఎడుతున్నారు? రే, నువ్వు నేను స్వప్న సిరి ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ రా. స్వప్న ఫ్రెండ్షిప్ పేరుతోటి తెలియజేసావురా. ఇప్పుడు తప్పుకోవాలనుకుంటున్నావు. తప్పురా. ఏంట్రా తప్పు? సుఖం అనేది ఇద్దరికీ సంబంధించింది. సుఖం తను కోరుకుంది కాబట్టే కలిసాం. వద్దంటే అప్పుడే వదిలేసేవాణ్ణి. నాకు కోరిక ఎక్కువై నీతో పడుకోలేదురా. లైఫ్ లాంగ్ నీతో బ్రతకాలనుకున్నాను కాబట్టే నేను నీ సొంతమయ్యాను. ప్రేమించే ఆడది కోరుకునేది 10 నిమిషాల పడక సుఖం కాదు, ఇక్కడ స్థానం కోరుకుంటుంది. దాని గురించి మీరు ఏం చెప్పినా మేం వింటాం, ఏం చేయమన్నా చేస్తాం. అదే మా వీక్నెస్. ఆడది ప్రేమిస్తే ప్రాణం ఇస్తుంది, తెగిస్తే తల దించుకునేలా చేస్తుంది. స్వప్న,